ఈరోజు ఎవరైనా ఏదైనా చిన్న చిన్న తప్పు చేస్తేనే మనము క్షమించలేము. ఆ యొక్క క్షమా గుణము మనకు రాదు. అయితే ప్రభువారిని ఎంతోమంది అతని మీద ఉమ్ము వేసి, కొరడాలతో కొట్టి, పిడిగుద్దులు గుద్దినప్పటికి గూడా ఆయన ఒక మాట అంటాడు. తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగ గనుక క్షమించు అంటాడు. అయితే ఈరోజు నీ సహోదరుని మీద నువ్వు క్షమాగుణము కలిగి ఉన్నావా? నీ పొరుగు వారి మీద నువ్వు క్షమాగుణము కలిగి ఉన్నావా? నీ కుటుంబంలో నువ్వు హృదయపూర్వకముగా క్షమాగుణము కలిగి ఉన్నావా? నువ్వు అలాంటి గుణము అంటే ఆ క్షమాగుణము నీలో లేకపోతే, అంటే క్షమించే తత్వం నీలో లేకపోతే, పరిశుద్ధమైన లేఖనాలు ఈ విధముగా సెలవిస్తున్నవి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 35 మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చెయ్యునయను. నువ్వు హృదయపూర్వకముగా ఈ యొక్క అంటే హృదయపూర్వకముగా అంటే ఎవరిని కూడా నువ్వు క్షమించలేని విధముగా ఉంటే, నిన్ను చూస్తున్న నీ దేవుడు నిన్ను ఆ విధముగానే ఉంచుతాడు. ఆయన కూడా నీ మీద కనికరపడడు, నిన్ను క్షమించడు. కాబట్టి నీ సహోదరుడు ఎవరైనా నీ పట్ల ఏదైనా ఒక తప్పిదం చేసినట్లా క్షమించు. ఆ విధముగానే ప్రభువు నీకు చేస్తాడు. నువ్వు క్షమించకుండా నీ హృదయంలో అలాగనే ఆ యొక్క క్రోధమును పెంచుకుంటూ పోతే, ఆవేశాన్ని పెంచుకుంటూ పోతే, ప్రభువు కూడా ఆ విధముగానే చేస్తానంటున్నాడు. నువ్వు ఏ విధంగా చేస్తావో నేను అదే చేస్తానంటున్నాను. కాబట్టి క్షమాగుణము నీకు కలిగినట్లయితే ప్రభువు కూడా అదే విధముగా నీకు చేస్తాడు. కాబట్టి క్షమాగుణము నీకు నాకు కలుగును గాక. ఆమేన్.